Hello viewers, welcome back to my channel Recipe Talks and Vlogs. హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇది వింటుంటేనే ఎప్పుడు తిందామా అనిపిస్తుంది కదా. నాకు కూడా ఈ బిర్యానీ చేసే ప్రాసెస్ ఈ పాటికే అందరికి తెలుసు, కానీ చికెన్ జ్యూసీగా పర్ఫెక్ట్గా అండ్ సింపుల్గా దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ నీట్గా క్లీన్ చేసుకున్న 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అందులో 2 టీ స్పూన్ కారం, సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ పసుపు, కొంచెం షాజీరా, క్రష్ చేసిన బిర్యానీ ఆకు, ఇలా మీకు నచ్చిన మసాలాలు వేసుకొని కొంచెం పుదీనా, హాఫ్ కప్ కట్ వేసుకొని ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని, 2-3 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద కడాయిని పెట్టుకొని రైస్ ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. అందులో మసాలా దినుసులు, ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఇక్కడ సాల్ట్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఎంత అంటే మనం వాటర్ని టేస్ట్ చేసినప్పుడు సాల్ట్ సరిగ్గా సరిపోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక అందులో 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ లెమన్ కూడా వేసుకోవాలి. అప్పుడే రైస్ వైట్గా వస్తుంది. బిర్యానీలో చికెన్ పీసెస్ చక్కగా ఉడకాలంటే రైస్ ఉడుకుతున్నప్పుడు అందులోంచి ఒక 2 గరిటెల నీళ్ళు చికెన్లో వేసుకోవాలి. అప్పుడే మనకు చికెన్ జ్యూసీగా వస్తుంది. తర్వాత రైస్ ఒక 25% బాయిల్ అయ్యాక స్టెయినర్ సహాయంతో చికెన్ మీద ఒక లేయర్గా వేసుకోవాలి. తర్వాత 50% బాయిల్ అయిన రైస్ని మరొక లేయర్గా వేసుకోవాలి. అలాగే 80% బాయిల్ అయిన రైస్ని కూడా ఇంకో లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని, కొంచెం గరం మసాలా, సాఫ్రాన్ మిల్క్ కానీ, నెయ్యిలో కొంచెం పసుపు కానీ, ఎల్లో ఫుడ్ కలర్ కానీ కలిపి బిర్యానీ రైస్ మీద వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద మన బిర్యానీ బౌల్ పెట్టుకోవాలి. పిండితో కానీ అల్యూమినియం ఫాయిల్తో కానీ దమ్ బయటకి రాకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఒక 6 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఆ తర్వాత ఒక 35 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి దమ్ పెట్టుకోవాలి. టోటల్గా 40 మినిట్స్ పడుతుంది. 40 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి దమ్ బిర్యానీ వేడిగా సర్వ్ చేసుకోండి. చూసారు కదా, చికెన్ కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. ఈ బిర్యానీ చేయడం అసలు పెద్ద ప్రాసెస్ కాదు, చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.